న్యూ టీవీ తెలుగు. తిరుమలలో తెలంగాణ భక్తులపై వివక్ష చూపుతున్నారంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయినా స్వామివారు అందరికీ చెందినవాడని, తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించుకుంటారని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా తిరుమలలో తెలంగాణ భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారని, వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఎలాంటి వివక్ష లేదన్నారు. కానీ ఇటీవల కాలంలో తెలంగాణ భక్తులపై వివక్ష చూపుతున్నారని కామెంట్ చేశారు. సాధారణ ప్రజలతో పాటు రాజకీయ వ్యాపారవేత్తల విషయంలో వివక్ష కొనసాగుతుందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రెండు రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇది ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకే విధంగా ఉండేది. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత డిఫరెన్సెస్ లేకుండా ప్రజలను కలిపిన దానిలో మా ప్రభుత్వంతో పాటు తిరుపతి దేవస్థానం టీటీడీ పాలక మండలి కూడా, ఎందుకంటే ఏర్పడిన తర్వాత ఎలాంటి డిఫరెన్స్ లేకుండా దర్శనాలు అన్నీ జరిగినాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత కూడా కొనసాగింపు జరిగింది. కానీ ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే తెలంగాణ సామాన్య ప్రజలకు కానీ, తెలంగాణ రాజకీయ నాయకులకు కానీ, తెలంగాణ సంబంధించినటువంటి వ్యాపారవేత్తలకు కానీ ఇక్కడ కొంత డిఫరెన్సెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఇది మంచి పరిణామం కాదు. ఎందుకంటే టీటీడీ పాలక మండలి అంటే మాకు గొప్ప గౌరవం. దేవుడు, తిరుపతి దేవుడు అంటే మాకు ప్రపంచానికి దేవుడు. ఈ ప్రాంతంలో ఉన్నంత మాత్రం ఈ ప్రాంతం మాది అని దేవుని విషయంలో అనుకుంటే వీల్లేదు. అలా చేస్తే దేవుని కూడా కోపం వస్తుంది. ఒకే మాదిరిగా ఉండాలి. తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు, తెలంగాణ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ఆంధ్ర నాయకులకు, వ్యాపారవేత్తలు ఈక్వల్గా ఉండాలి. కానీ ఇక్కడ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ప్రజలకు, రాజకీయ నాయకులకు కానీ, విఐపీలకు కానీ, మామూలులకు కానీ, వ్యాపారవేత్తలకు కానీ, భక్తులకు మాత్రం భేదం కనిపిస్తూ ఉంది. అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి గారు మరి దీన్ని సరిచేయాల్సిన బాధ్యత ఉంది. మేము ఏనాడైనా ఈ 10 సంవత్సరాల కాలంలో ఏనాడైనా మేము ఆంధ్ర వాళ్ళ ప్రజలను కానీ, ఆంధ్ర వ్యాపారస్తులను కానీ, మేము హైదరాబాద్లో కానీ, తెలంగాణలో కానీ ఏనాడైనా భేదాభిప్రాయం చూసినామా? అయితే తాజాగా ఆయన వ్యాఖ్యలపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తీవ్ర స్థాయిలో స్పందించారు. తిరుమల పవిత్ర క్షేత్రమని, రాజకీయ వేదిక కాదని సీరియస్ అయ్యారు. కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేసేవారిని ఉపేక్షించబోమని అన్నారు. బీఆర్ఎస్ నేత చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై చర్యలకు ఆదేశించామని బిఆర్ నాయుడు పేర్కొన్నారు.